వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు, అభినందించుకున్నా పర్వాలేదు, శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు విచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు. అంబులెన్స్ లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైపులేమంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని వందలాది మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యమని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు. అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకుతున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. ఇవి కాదయా అడ్డంకులు అంటే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా స్టూలు వేసుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఆ రోజు అధికార మదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్టూల్ కూడా లాగేశారు. అక్కడ తాగేవా? లోకేష్ గారి పాదయాత్రకి కనీస భద్రత ఇచ్చావా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వాలంటీర్లే దాన్ని సమన్వయం చేసుకున్నారు. ఆఖరికి నీ పోలీసులు పెట్టి ఏం చేయించావు? ట్రాఫిక్ ఇష్టారాజ్యంగా నడిపించావు. జగన్ రెడ్డి అంతేకాదు, ఆ రోజు లోకేష్ గారి వ్యక్తిగత సిబ్బంది మీద దుర్మార్గంగా హత్యాయత్నం కేసులు పెట్టి జైళ్లలో పెట్టి అనేక మంది ప్రజా పోరాటాల గీతుల్లోకి వస్తుంటే హౌస్ అరెస్ట్ చేశారు. మీ యొక్క నాయకత్వాన్ని ధిక్కరించి 16 నెలలు మీ యొక్క పరిపాలన ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తే నన్ను ఎన్నిసార్లు హౌస్ అరెస్ట్ చేసావో మీకు తెలుసు. ఈరోజు గగ్గోలు పెడుతున్నావు నువ్వు. మేము నిజంగా వేధించాలనుకుంటే అధికారంలోకి వచ్చిన వెంటనే కేసులు బనాయించేవారు. కానీ చట్టం మీద మాకు నమ్మకం, చట్ట ప్రకారం ఏదైనా జరగాల అన్న ఆకాంక్ష. ఏమయ్యా జగన్ రెడ్డి గారు, ధూళిపాళ నరేంద్ర గారు శాసనసభ్యులు, సీనియర్ శాసనసభ్యులు, వారు కూడా అనేక సార్లు శాసనసభ్యులే. అచ్చెన్నాయుడు గారు సీనియర్ నాయకులు, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు, వీరందరి మీద ఎన్ని కేసులు పెట్టావు? కొల్లు రవీంద్ర గారి మీద దుర్మార్గంగా హత్య కేసు పెట్టలేదా? పత్రికా విలేకరుల మీద కేసులు పెట్టలేదా?
రఘురామకృష్ణరాజు మీద దారుణంగా దాడులు చేయించలేదా? నా మీద కేసులు పెట్టలేదా? అయ్యా జగన్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా దొంగతనం చేసిన దొంగ నడిచినట్టు ప్రజాస్వామ్యం ఏమైపోయిందో ఆనాడు ప్రజాస్వామ్య స్ఫూర్తి. కానీ మాకుంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఉంది ప్రజాస్వామ్య స్ఫూర్తి. అందుకే ఏదైనా సరే చట్ట ప్రకారమే జరగాల అని కోరుకుంటాం. మేము తప్పులు చేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మా జోలికి రాకుండా జరుగుతుంటే ఆ విడిగా ఏమయ్యా లిక్కర్ స్కామ్ లో కోట్ల రూపాయల డబ్బులు పట్టుబడితే దాని మీద ఈడీ సైతో రికార్డు కావాలని అడిగితే ఆ యొక్క ఈడీ కేసులు వస్తాయేమో, సిబిఐ కేసులు వస్తాయేమో అన్న భయంతో, మానసిక ఆందోళనతో జగన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన ఉపన్యాసం తప్ప మరొకటి ప్రతిపక్షంగా మీ నోట్లో నుంచి కావాల్సిన మాట. ఈరోజు మీరు చేసిన పని గవర్నమెంట్ హాస్పిటల్ గోడని ధ్వంసం చేశారు. ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక సాధారణ కుటుంబీకుడైన ఒక హెడ్ కానిస్టేబుల్ చెయ్యి ఫ్రాక్చర్ అయ్యే విధంగా మీ వాళ్ళు దౌర్జన్యం చేశారు. పోలీసులు ఆంక్షలు ఉంటే నడి రోడ్డు మీద ఈ మాజీ మంత్రి మరి ఇవన్నీ కనపడలేదు. కేవలం ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది, ఆ యొక్క మానసిక ఆందోళనతో మీరు మాట్లాడే మాటలు తప్ప మరో మాట్లాడారు. జగన్ రెడ్డి గారు మరో మాట అన్నారు. మీరు జగన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకింత నీకింత అని దోచుకుంటున్నారు. ఏమయ్యా జగన్ రెడ్డి గారు నోరెలా వచ్చాయా నీకు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రపంచంలో ఉండే ఆస్తులు ఎంత, సైదాపురం పార్టీ వీరంతా, మరో 30 సంవత్సరాలకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి చేతి నిండా ప్రపంచంలో ఉండే మైనింగ్ వ్యాపారాలు ఉన్నాయి. ఆఖరికి ఆ వ్యాపారాలు కొత్తగా వచ్చాయి కాదు. మీ తాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారి, మీ తాత వైఎస్ రాజారెడ్డి గారికి మైండ్ ఇచ్చినోడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లాలో మంచి పరిశ్రమ పెట్టాలా అని ఆలోచించి నువ్వు మీ మాటలు మీ చాకరీగా మాట్లాడి ఈరోజు వారు బహిరంగంగా ప్రకటన చేసి మీ పక్కన మీ అనుచరులు రఫా 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 అంటున్నారు. ఏంద్రా స్వామి రఫా రఫా? ఏంద్రా రఫా రఫా? ఇదేమన్నా టెంకాయ చెట్ల రఫా రఫా, అరటి చెట్ల రఫా రఫా? అవునాయా? జగన్ రెడ్డి గారి పక్కన చేరి రఫా 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 అంటున్నారే. 16 నెలలు మీ అధికారాన్ని వదులుకొని జగన్ రెడ్డిని ధిక్కరించి ఈదుల్లోకి వచ్చా. ఆ 16 నెలలు నా మీదకి ఎందుకు రాలేదురా? రఫా 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 రఫా.